హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ వ్లాగ్ అనుకోవచ్చండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను తిరుచానూరులో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయింది. ఒకసారి వెళ్ళి చూసుకొని వద్దామని మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. మా పెదనాన్న కూతురు. నాకైతే మా పెదనాన్నకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నక్క అయితే ఇక్కడే తిరుచానూరులో అయితే ఉంది. మా ఇద్దరు అన్నలైతే మా ఊర్లోనే అప్లైగుంట్లో ఉంటారు. మా పెద్దక్క అయితే పరదరామిలో ఉంటుంది, వేలూరు దగ్గర. ఇక్కడ చూడండి, తాజుని చూస్తే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. నేను నిన్న రీల్స్లో అయితే చూస్తుంటే తాజులో జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంది. 6-7 తేదీల్లో ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది అని చెప్పి చూస్తున్నాను. నేను అమ్మ దగ్గరికి వెళ్తుంటే నాకు ఇక్కడ చూసి పోస్టరు జనాలంతా పోయేసి వస్తూ ఉంటే చూసి గుర్తొచ్చి నేను మా వారిని అడిగితే ఏం అవసరం లేదు, ఫస్ట్ మీ అక్క వాళ్ళ ఇంటికి పదా అని అన్నారు. సరే పోయేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఇక్కడ మళ్ళీ మా వారిని అయితే అడిగాను. సరే నువ్వు ఇక్కడ దిగేయి, మీ అమ్మకు ఫోన్ చేసి పిలిపించుకో, నేనైతే రాను అని చెప్పేశారు. సరే అనేసని నేనైతే ఈడే ఉన్నాను. అమ్మ అయితే వచ్చేసింది. మా వారైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండారు. 1 అవర్లో చూసుకొని వచ్చేయని చెప్పారు. అమ్మతో పాటు అమ్మకు తెలిసిన అక్క కూడా వచ్చింది. ముగ్గురం అయితే లోపలికి వెళ్ళాము. నేను మెయిన్గా అయితే జ్యువెలరీ ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటుంది, నేను ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా చూడలేదు. అందుకనే చూద్దాము, అలానే వీడియో తీసుకోవచ్చు కదా అన్నట్టు వచ్చాను. నేనైతే ప్లానింగ్తో అయితే ఇక్కడికైతే రాలేదండి. జస్ట్ బయట చూసి నేను ఇక్కడ రీల్ చూసింది ఇన్స్టాలో గుర్తొచ్చి నేనైతే వచ్చాను. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఈడికి రావాలని అయితే. ఇక్కడైతే 80% సేల్ అని కూడా బయట ఇచ్చుండారు. జ్యువెలరీ అయితే వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో అనేసని. లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ జ్యువెలరీ చూడండి, అసలు ఒక్కొక్క ఐటము ఒక్కొక్క టేబుల్ పైన అయితే పెట్టేసి ఉండారు. చాలా బాగున్నాయండి ఈ జ్యువెలరీ అయితే. గోల్డ్ కలరు షైనింగ్తో అయితే భలే మెరిసిపోతూ ఉన్నాయి. ఇవైతే వడ్డానాలు అనుకుంటా ఫస్ట్లో అయితే చూసింది. ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ చాలా బాగుంది. మనకు ఫ్యాన్సీ లాగా ఉంది, అలాగే ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఫ్యాన్సీ ఐటమ్ అయితే చూస్తున్నాను. నేను ఫ్యాన్సీ ఐటెంలో చూద్దాము, గోల్డ్ అంటే మామూలు గోల్డ్ వేసుకున్నట్టు ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు చూశాను. ఇప్పుడు చూపించింది అయితే అవి బ్రాస్లైట్లు. ఇవైతే శారీస్ పైకి వేసుకునే లాంగ్ జ్యువెలరీ అండి. ఇది పూసలతో ఉండేది లాంగ్ చైన్ లాగా మోడల్ అయితే బాగున్నాయండి. ఇవైతే చూడండి కొత్తగా అయితే ఉన్నాయి. కానీ ఇది తీసుకుందాం అనుకున్నా నేనైతే మటుకు. స్టార్టింగ్లో చూడంగానే దూరం నుంచే ఈ పూసలైతే నన్ను ఏంది ఆకట్టుకున్నాయి. రా 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 నన్ను చూద్దువు అన్నట్టు పిలిచినట్టు అనిపించింది. పోవడం నేనైతే ఇది చూశాను, దూరం నుంచి చూసినప్పటి నుంచి ఇడికి పోవాలి అన్నట్టు వచ్చాను. పోయి చూస్తే మటుకు దండ బాగుంది కానీ డాలర్ అంతగా నాకు నచ్చలేదు. అంటే కొంచెము లుక్ ఇచ్చేలాగైతే లేదు. సరే అనేసని పూసలు నచ్చినాయి, తీసుకుందామా వద్దా అన్నట్టు చూశాను. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే మా పాప కోసం అయితే ఒక 3-4 జతలు అయితే తీసుకున్నాను నేనైతే. నేను షాపింగ్ చేయాలని రాలేదు కదా, అందుకనేసనే పెద్దగా అయితే నేనైతే షాపింగ్ చేయలేదు. అసలు ఎలా ఉంటుంది ఏమి అన్నట్టే వచ్చాను నేనైతే. ఇవైతే బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ అయితే. అవైతే తీసుకున్నాను, ఒక 3 జతలు అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే మా పాపకి యూజ్ అవుతాయని. రకరకాలుగా అయితే ఉన్నాయండి జ్యువెలరీ అయితే. నాకైతే ఈ ఎగ్జిబిషను
మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఫోటోషూట్‌కి అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనిపించింది. ఇక్కడికి వచ్చినోళ్ళు గూడా నాకు తెలిసి మ్యారేజు తొందరలో ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే ఎంగేజ్‌మెంటు ఏదన్నా ఫంక్షన్‌లు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. బాడుక్కి తీసి వేసుకునే కన్నా ఇలా తక్కువ కాస్ట్‌లో తీసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ మనకు గూడా యూజ్ అవుతుంది. ఇంకా అట్లాంటి వాళ్ళైతే బాగా తీసుకున్నారండి. చాలా బాగా మ్యారేజ్‌లో ఉండేవాళ్ళైతే అసలు బుట్టలు బుట్టలు ఏసుకొని పోయినారు. నేనైతే చూసి షాక్ అయినాను. అసలు చూసింది చూసింది ఎత్తేసుకొని పోయినారు. బయటతో పోలిస్తే ఇక్కడ తక్కువగానే ఉందండి. నేను ఎప్పుడూ రాలేదు కాబట్టి నాకు ఈ రేట్లయితే తెలీదు. అందువల్లే నేను ఇవి కొంచెము రేట్లు ఎక్కువ ఉండాయా తక్కువ ఉండాయా అనేసని నేనైతే చెప్పలేను. ఇవి చూడండి, లాంగ్ చైను అలానే నక్లీసు ఇయర్ రింగ్స్ సెట్‌గా అయితే ఉంది. ఇవి 1400, 1200 ఆ రేంజ్‌లో అయితే ఉండాయి. కానీ మేలే అనిపించింది ఇవైతే. నాకిప్పుడు ఇలాంటివన్నీ పెద్దగా యూజ్ అవ్వదనేసని నేనైతే తీసుకోలే. కానీ ఇలా మువ్వలొచ్చిన చైన్‌లయితే నాకు భలే ఇష్టము. తీసుకోవాలి నేను గూడా నెక్స్ట్ టైం చూసినప్పుడైతే. మా అమ్మకు గూడా ఇదైతే బాగా నచ్చిందంట. చూపిస్తా అంది. తీసుకునేటివంటే తీసుకో నేను తీయిస్తానులే అని జెప్పింది. ఇంక నేను యాడేసుకుంటానులేమ్మా అన్నట్టు ఇంకా నాకు ఎందుకో తీసుకుంటాను గానీ ఉమా గోల్డ్ వేసుకొని బయట ఏదన్నా ఫంక్షన్‌లకి పోవాలంటే నాకేమో ఫీలింగ్ లాగుంటుంది. ఎప్పుడు గోల్డ్‌వే అలవాటు. ఏసుకోకుండా అన్నా వెళ్ళిపోతాను గానీ ఇలా వేసుకొనైతే ఇలాంటివి నేనైతే అసలు పోను. నాకెందుకో సిగ్గు, మొహమాటం గూడా. గోల్డ్‌వే పెద్దగా ఉన్నా వేసుకోను. ఇంక ఇలాంటివైతే అసలు వేసుకోను. తీసుకుంటాను ఆశతో అయితే. కానీ నేనైతే పెద్దగా తీసుకోనండి. ఇంకిక్కడ నాకు ఒక ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చింది. ఇది గూడా నేను తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే నేను చాలానే తీసుకున్నానండి. పెద్ద పెద్దవైతే నేను పెద్దగా తీసుకోలేదు. నాకు అంతగా యూజ్ అవ్వదనేసని. తీసుకునే వాళ్ళకైతే బాగా ఇక్కడ బెటర్ అనిపించింది నాకైతే. మామూలుగా వచ్చేవాళ్ళైతే ఇలాగా ఏదన్నా ఎగ్జిబిషన్స్ అలాగా జ్యువెలరీవి పెట్టినప్పుడు బాగా తీసుకునే వాళ్ళైతే తీసుకుంటున్నారండి. నాకైతే ఇవి చూడంగానే అసలు ఇలా ఉంటుందా అనిపించింది. మెయిను ఏముంటాయి ఇక్కడ అన్నట్టే వచ్చాను. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎన్ని ఉండాయో లెక్కలేనన్ని మోడల్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే అసలు చూడ్డానికి ఏది తీసుకోవాలా అన్నట్టు చూశాను నేనైతే. భలే ఉన్నాయండి. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని మోడల్స్ అండి అసలు. ఇవంతా పూసల దండలు. ఇవన్నీ 350, 250 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. నాకైతే మేలే అనిపించింది. మరీ పెద్ద రేట్లలాగా వేలల్లో అయితే లేవు. మీడియము కాస్ట్‌లోనే ఉన్నాయండి. మామూలుగా మనం కొనుక్కునే అంత రేంజ్‌లోనే ఉన్నాయి. పెద్దగా రేట్లయితే లేదు. బాగున్నాయండి జ్యువెలరీ అయితే. రకరకాలుగా అయితే ఉన్నాయి. ఇవైతే 250 అంట. చిన్న చిన్న చోకర్స్ లాగా ఉన్నాయి. చిన్న పిల్లలకి వేసుకునేలాగా బాగున్నాయి ఇవి గూడా. మేలే అనిపించింది. స్టార్టింగ్ అయితే జ్యువెలరీ నెక్ సెట్లు అయితే మటుకు 250 నుంచి అయితే ఉన్నాయండి. నేను చూసిన రేట్ల వరకైతే ఒక 2000 లోపలే ఉన్నాయి అసలు అన్నీ కూడా. మరి వేలల్లో అయితే లేవు నేను చూసినటువైతే. ఇంకా నేనైతే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం అన్నీ అయితే చూసేసాను. నాకు ఏముండాయి ఏమేం మోడల్స్ ఉన్నాయి అని మొత్తం అయితే హాల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను. ఒక్కటి వదలకుండా అన్నీ అయితే చూసేసాను. అమ్మ అయితే ఏంటికన్నీ చూస్తున్నావు, ఏం కొంటావా నువ్వు, కొనేదానిలాగా అన్నీ చూస్తున్నావు అని అంటే, లేదు మా వచ్చాం కదా అన్నీ చూడాలి కళ్ళు ఆనందిస్తాయి అని చెప్తున్నాను మా అమ్మకైతే. వచ్చింది ఎందుకు చూడ్డానికే కదా అనేసని ఇంకా చెప్పి నేనైతే మొత్తం చూస్తున్నా. ఇక్కడైతే బ్యాంగిల్స్, ఇంకా ఇవి నక్లీస్ లాగా కాదు కానీ చైన్ మోడల్లోనే కొంచెం హెవీగా డాలర్లు వచ్చి ఉన్నాయి. ఇవైతే 750
అలా ఉందండి. బాగానే ఉన్నాయి ఇవి కూడా. చూడ్డానికి ఇదైతే బాగుందంట. అమ్మ కూడా బాగుందని చెప్పింది. ఏదో ఒకటి తీసుకో, వచ్చిన దానికి ఉట్టి చేతులతో పోతావా, ఏదో ఒక సెట్ తీసుకో, పాపకు కూడా యూజ్ అవుతుందిలే అని చెప్తా ఉంది అమ్మ అయితే. నేనైతే కొనాలని రాలేదు, చూద్దామనే కదా వచ్చాము అన్నట్టు నేను పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి. నేను కూడా పెద్దగా ఏమేస్తాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇవైతే వడ్డానాలు భలేగున్నాయండి. వడ్డానాలు అయితే నాకైతే ఒకటి నచ్చింది, సింపుల్గా ఉంది చూడండి. చైన్ మోడల్లో ఒకటి నేను ఎత్తి చూపిస్తాను. అదైతే బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. సింపుల్గా ఉందండి, హెవీగా లేకుండా. మామిడి పిందులు వచ్చి చాలా బాగుండింది. ఇదైతే వడ్డానం అయితే. కొన్ని అయితే రెండుగా నెక్కి యూస్ చేసుకోవచ్చు, లాంగ్ చైన్ లాగా. అలానే వడ్డానంగా కూడా యూస్ చేసుకునేలాగా 2 in 1 లాగా కూడా కొన్ని అయితే ఉన్నాయి. అదైతే బెటర్ అనిపించింది, రెండిటికి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చోకర్స్ అండి. ఇవైతే గోల్డ్ కలరు, సిల్వర్ కలర్లో అయితే ఉన్నాయి. ఇవి కూడా 450, 350 ఆ రేంజ్లో ఉన్నాయి. మరీ ఎక్కువ ఏం కాదు, బాగున్నాయి చోకర్స్ కూడా. ఇంక ఇవైతే క్లిప్స్ అండి, హెయిర్ క్లిప్స్. ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా స్టోన్ వచ్చినట్టు ఉన్నాయి. ఇవి కూడా చోకర్సే, చైన్ మోడల్ చోకర్స్. 350 అంటే ఇవైతే బాగున్నాయి. అంతా ఒక రౌండ్ వేసేసాను, మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. నేను చూసిందంతా మీకు చూపిస్తున్నాను. ఇవైతే ట్రెడిషనల్వి ఇయర్ రింగ్స్, బుట్టి కమ్మల్లాగా బాగున్నాయి. ఇవి కూడా చూడండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో. 2 డేసే పెట్టారు ఎగ్జిబిషన్ అయితే. నేను కరెక్ట్ డేటు గుర్తు రాలేదు, కానీ 6, 7 తేదీలే అనుకుంటా. నేను చాలా రోజులు అయిపోయింది ఇది వీడియో తీసిందే, మర్చిపోయాను. నేను వీడియోలు ఎక్కువ ఉన్నాయి డిలీట్ చేద్దాము అంటే అప్పుడు గుర్తొచ్చింది, అరే మనం ఇది తీసాం కదా ఒకసారి, పెట్టనే లేదు, పెడదాము అన్నట్టు ఇంకా మీకు పెడుతున్నానండి. ఇది చూడండి, మ్యారేజ్లకి వాటికి యూస్ అయ్యేటివి లాంగ్ చైను నక్లీస్ సెట్లు. ఇవైతే కొంచెము ఫ్యాన్సీ టైప్ లాగా ఉన్నాయి. చోకర్సు, నక్లీస్లు చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవైతే లాస్ట్ అండి. ఇవైతే స్టోను నక్లీస్లు. ఇవైతే 1250 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇదైతే బాగా నచ్చింది చూడండి, మెరూన్ది, సింపుల్గా ఉంది నెక్ పీసు. బాగున్నాయండి ఇవన్నీ స్టోన్వి నక్లీస్లు అయితే. ఇంక అన్నీ అయితే చూసి నేను ఇయర్ రింగ్స్ మాత్రమే కొన్నానండి. నేను ఇవేమీ కొనలేదు, నేను పెద్దగా యూస్ చేయను కాబట్టి నేనైతే వీటిలో ఏమీ తీసుకోలేదండి. నెక్ సెట్లు అయితే మటుకు. మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడండి, నక్లీస్లు అయితే స్టోన్వి ఇవంతా చాలా బాగున్నాయి. అమ్మ కూడా బాగున్నాయమ్మా, ఇవైతే సింపుల్గా ఉన్నాయి, హెవీగా లేకుండా చాలా బాగుండాయని అమ్మ కూడా చూపిస్తుంది. ఇది తీయి, అది తీయి, ఇది చూపి అనేసని అమ్మ అయితే పెడతా ఉంది. చాలా బాగున్నాయి చూడు ఇవి అనేసని. ఇంక ఇలా చూసి ఇంకా మేము తీసుకున్న ఇయర్ రింగ్స్కి బిల్ వేసుకొని తీసుకొని బయట అయితే వచ్చేసాము. నెక్స్ట్ అయితే మేమైతే ఇది చూపిస్తూ ఉంది చూడండి, లాస్ట్ది. ఇది నాకు ఒక నక్లీస్ ఉంది ఈ కాంబినేషన్లో అయితే, స్టోన్ కాంబినేషను అలాగే అనిపించింది టక్కని చూడంగానే అని ఇంకా అమ్మ అయితే చూపిస్తుంది.
ఇంకా తీసుకొనైతే బయటొచ్చేసామండి. మా ఆయన గూడా నాకు 1 అవరే గదా టైం ఇచ్చాడు. ఇంకా 1 అవర్‌లో చూసుకొని బయటైతే వచ్చేసాము. 1 అవరే అంటే పిల్లలు కాలేజీ నుంచి వచ్చేస్తారు. మ్యూజిక్ కాలేజీ నుంచి పాపొచ్చేస్తుంది. ఇంకా బాబుండాడు ఇంట్లో. అందుకనేసనే గబాన్ రా అని చెప్పారు. ఇంకా గబగబాని చూసుకొనైతే బయటొచ్చాము. ఈ సాకుతో అయితే నేనైతే తాజ్ హోటల్‌ని గూడా చూసానండి. లోపల ఎలా ఉంటుందో గూడా నాకైతే తెలీదు. బయట నుంచి చూడడమే గానీ, ఈ ఎగ్జిబిషన్ వల్ల లోపలొచ్చి ఎలా ఉంటుందో గూడా చూసేసాను. ఇంకా అమ్మ నేను బయటొచ్చాక ఈ ఫ్లవర్స్‌ని చూడంగానే పొలాల్లో ఉంటుంది గదండీ! ఇవి జరుపోతు పూలను ఏమో అంటారు మా సైడయితే. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అలానే ఈరోజుటి వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఆపేస్తున్నానండి. మీకైతే తాజ్‌లో ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నచ్చుంటుందనే అనుకుంటున్నా. నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.